పెనూయేలు దగ్గర ఒక దొంగ, ఒక మోసగాడు పెనూయేలు దగ్గర దేవుని దగ్గరకు వచ్చాడు. పెనూయేలు దగ్గర నుంచి పోతూ ఉన్నప్పుడు ఒక అన్వాంటెడ్ ప్యాసింజర్ లేదా ఒక పరాన్నచి ఎదురుపడ్డాడు. ఆయనకి ఎదురు పడగానే ఈ పెనూయేలు దగ్గర యాకోబు అనే ఆల్చిప్ప ఏం చేస్తా ఉంది? వచ్చిన ఆయనతో యుద్ధం చేస్తా ఉన్నది. తను కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. వచ్చిన ఆయనతో పోరాడుతా ఉన్నది. ఆ పోరాడడంలో పెనూయేలు దగ్గర వచ్చిన వాక్యము ఆయనను బద్దలు చేయగా యాకోబు పరిశుద్ధుడై ఇశ్రాయేలుగా మార్పు చెందుతూ ఉన్నాడు. ఆయన ఒక పరిపూర్ణమైన ముత్యంలాగా, ఒక అద్భుతమైన ముత్యంలాగా మారి ఉన్నాడు. ఆయన పెనూయేలు దేవునితో పోరాడి గెలవడం, పెనూయేలు నీకు గాయము కలగడం, పెనూయేలు నీకు నొప్పి కలగడం, పెనూయేలు నిన్ను ఇరిటేషన్కు గురి చేయడం, పెనూయేలు దేవుడు నీ మీద కాన్సంట్రేషన్ చేయడం, పెనూయేలు అనగా ఫెయిత్ టబర్నకల్, పెనూయేలు యాకోబులందరూ ఇశ్రాయేలుగా మారే ఒక ప్రదేశం, పెనూయేలు దేవుడు గాయపరుస్తున్న స్థలం, పెనూయేలు దేవుడు ఇబ్బంది పడుతున్న స్థలం ఇది. ఇక్కడ నేను ఆమేన్. నా పెనూయేలు ఇదే, నా పెనూయేలు ఇదే, నా పెనూయేలు ఇక్కడ. దేవుడితో నా పెనుగులాట, పెనూయేలు ఇక్కడ. ఒక మంచి ముత్యంలా తయారవడానికి, ప్రైజ్ ది లార్డ్, మహిమ కలిగిన ముత్యంలా తయారవడానికి, ఒక మోసగాడు ఆశీర్వదించబడిన వాడుగా